అంత మొత్తం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అద్భుతం సార్, సూపర్ గా ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయో ఇక్కడ మన దగ్గర అవి చక్కగా చెప్పారు ఇక్కడ రమేష్ గారు. బీజేపీ అంటేనే సనాతన ధర్మం ముసుగేసుకొని ప్రజల్లో ఓటేయండి అనేసి అడగడం జరుగుతుంది, ముందుకి కొనసాగుతుంది అనేసి అంటున్నారు, నిజమేనా? సనాతన ధర్మం అనేది కరెక్టేనండి, కాకపోతే మాకు అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ ఉందండి. ఇటు ముస్లిం కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, హిందువులది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందండి, ఉత్తరప్రదేశ్ 30% ముస్లింలే ఉంటారండి. అక్కడ మా ప్రభుత్వం వచ్చిందంటే ముస్లిం సపోర్ట్ కూడా ఉంది అక్కడ. వాళ్ళకు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం అనలేం. మంచి వాళ్ళు మొత్తం ఆలోచిస్తారు మనకు ఎవరైతే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి ఉందండి, ఇప్పుడు మన వాళ్ళ లేడీస్కు ఒక్కరు ముగ్గురు చేసుకోవచ్చండి. అదే ఒక్కరు ముగ్గురు చేసుకుంటే ఒక్కరికి 5 మంది పిల్లలు అయితే 15 మంది పిల్లలు ఒక్కరికి. అలా కాకుండా త్రివిధ్ తలాక్ అనే కార్యక్రమంతోనే మన మోడీ గారు తీసేసారు, త్రివిధ్ తలాక్ పెట్టేసారు. అంటే ఇప్పుడు ఆ మహిళలకు ఎంత ఆనందం ఉందంటే మహిళా సపోర్ట్ ఉందండి. సనాతన ధర్మం అనేది తప్పది, వాళ్ళు కానిరాని వాళ్ళు చెప్తుంటారు, అది తప్పది. అందరు సపోర్ట్ మాకు ఉంటుంది 100%. ఈసారి మోడీ గారు 400 పైచీలకు సీట్లతోటి డబుల్ ఇంజన్ సర్కారు పెడతాడు కంపల్సరీ. కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా.